తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు కానివ్వండి, టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు కానివ్వండి, లుకౌట్ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో లుకౌట్ నోటీసులు ఇవ్వడం అనేది జనరల్గా ఎప్పుడు జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఎఫ్ఐఆర్లో పేర్లు పేర్కొనబడ్డాయో వీళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళిపోయినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో లుకౌట్ నోటీసులు అనేది ఏ సందర్భంలో ఇస్తారో, ఒకసారి లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, వారిని తిరిగి దేశానికి ఎలా రప్పిస్తారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మీరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సునిశ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. సో ఇప్పటికే వీళ్ళందరిపైన కూడా లుకౌట్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా లుకౌట్ నోటీసులు అనేది ఏ సందర్భంలో జారీ చేస్తుంటారు? మనకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అట్లాగే ఇండియన్ పీనల్ కోడ్, ఆ చట్టం ప్రకారము ఏదైనా ఒక కాగ్నిజబుల్ అఫెన్స్లో, అంటే నాన్ బెయిలబుల్ కాగ్నిజబుల్ అఫెన్స్లో ఎవరైనా ఒక సస్పెక్ట్ గనక కనపడకుండా వెళ్ళిపోతే అటువంటి వాళ్ళ మీద అనేక సంస్థలకి అధికారం ఉంటుంది. పోలీస్కి ఉంటుంది. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ జాయింట్ సెక్రటరీ ఆ పై స్థాయి అధికారులు లుకౌట్ నోటీస్ జారీ చేయొచ్చు. అదే స్టేట్ గవర్నమెంట్ కనుక ఆ సస్పెక్ట్ ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోయినాడని కనుక వీళ్ళకు నాలెడ్జ్లో వచ్చినా, లేకపోతే వాళ్ళ ఇంటికి పోయి సెర్చ్ చేస్తే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు లేకపోతే పక్కింటి వాళ్ళు, లేదు పలానా వ్యక్తి మన 1 వీక్ నుంచో 1 మంత్ నుంచో లేరు ఇండియాలో, ఇంకెక్కడికైనా వెళ్ళిపోయారు అన్న పరిస్థితుల్లో మనకు పోలీస్ నాట్ లెస్ దాన్ ఏ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అంటే ఐపీఎస్ ఆఫీసర్ స్థాయి గల వ్యక్తులు లుకౌట్ సర్క్యులర్ అంటారు, లుకౌట్ నోటీస్ ఆర్ లుకౌట్ సర్క్యులర్ అంటారు. ఆ సర్క్యులర్ జారీ చేస్తారు. అయితే ఇక్కడ ఏమైందంటే, మన ఈ ప్రభాకర్ రావు కేసులో కానీ రాధాకృష్ణరావు కేసులో కానీ ఎఫ్ఐఆర్ కాకముందే, అంటే పేపర్ న్యూస్ చెప్తున్నాం, ఎఫ్ఐఆర్ కాకముందే వాళ్ళు అమెరికాకో నైజీరియాకో వెళ్ళిపోయారు అన్నట్టు మనం చూస్తున్నాం. సో అటువంటి సందర్భాలలో లుకౌట్ నోటీస్ ఇస్తే కూడా ఆ నోటీస్కి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. సో దానికన్నా ముందు ఏం చేయాలంటే, ఆయన వేర్ అబౌట్స్ కనుక్కొని ఆయనకు ముందు ఒక నోటీస్ ఇష్యూ చేయాలి. పలానా మీ మీద పలానా పోలీస్ స్టేషన్లో ఈ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది, ఎఫ్ఐఆర్ నెంబర్ ఇది, మీ ప్రెజెన్స్ రిక్వైర్ ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఇండియాకు వచ్చేయండి అని ఆయనకు నోటీస్ ఇవ్వాలి. ఐటీ యాక్ట్ ప్రకారము ఇవాళ రేపు ఏంటంటే వాట్సాప్లో కూడా సమన్స్ కానీ నోటీసులు కానీ పంపచ్చు. అక్కడ అమెరికాలోనో నైజీరియాలోనో ఉన్న వ్యక్తుల యొక్క ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ కానీ వాళ్ళ నెంబర్ కనుక్కొని వాళ్ళకి వాట్సాప్లో కూడా సమన్స్ ఆర్ నోటీసెస్ పంపచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, లుకౌట్ నోటీసు ఇయ్యకముందే అమెరికా వెళ్ళిపోయారు కాబట్టి ఆయన వేరే అబౌట్స్ తెలుసుకోవటానికి వేరే పద్ధతులు అవలంబించాలి. సపోజింగ్ ఆయన 3 నెలలు అయిపోయింది, 3 నెలల్లో వస్తాడు, రాగానే ఇక్కడ ఇమిగ్రేషన్లో ఆపేస్తారు ఆయనని. అయ్యా, నీ మీద లుకౌట్ నోటీస్ ఉంది, నువ్వు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కే పోవాలా, నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అని కన్సర్న్ పోలీస్ వాళ్ళకి ఆ ఇమిగ్రేషన్ అధికారులు డిటైన్ చేస్తారు ఎయిర్పోర్ట్లో. సపోజింగ్ హైదరాబాద్ వస్తాడు ప్రభాకర్, ఇక్కడ డిటైన్ చేసి కన్సర్న్ పోలీస్కి ఇన్ఫామ్ చేస్తారు. అట్లానే ఎప్పుడైతే వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు అనుకున్నారు, ఇప్పుడు లేడు ఆయన. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే నేషనల్ కంట్రోల్ బ్యూరో అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేస్తుంది ఇటువంటి అఫెన్సెస్ అన్నీ కూడా. వాళ్ళు సిబిఐ హెల్ప్ తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇన్ఫామ్ చేయాలి. పలానా కేసులో ఒక ముద్దాయి తప్పించుకొని తిరుగుతున్నాడు, 3 నెలల నుంచి మాకు దొరకట్లేదు, మీరు ఇంటర్పోల్కి ఇన్ఫామ్ చేయండి. ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ పోలీస్. అది ఇంటర్నేషనల్ పోలీస్కి సంబంధించి మన దేశంతో ఆ దేశానికి నేరస్తుల అప్పగింత ఒడంబడిక ఉండాల, అంటే ట్రీటీ అంటారు దాన్ని. ఆ నేరస్తుల అప్పగింత ఒడంబడిక ఉంటే కనుక వాళ్ళు ఆ ఇంటర్పోల్ వాళ్ళు అక్కడున్న దేశానికి సపోర్ట్ చేసి, ఎస్ పలానా వ్యక్తి రాజేశ్వరరావు, ఆయన ఎవరు ప్రభాకర్ రావు, మా దేశంలో ఉన్నాడు, పలానా రోజు ఇక్కడ ల్యాండ్ అని. ఎందుకంటే అక్కడ ఇమిగ్రేషన్లో తెలిసిపోతుంది ఏ రోజు వీళ్ళు అక్కడ పోయి ఉన్నారు, ఎక్కడున్నారో తెలిసిపోతుంది. సో అప్పుడు సిబిఐ కనుక రిక్వెస్ట్ చేస్తే ఇంటర్పోల్ అరెస్ట్ చేసి వాళ్ళని ఇమీడియట్గా ఇండియాకు పంపించే అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు ఈ లుకౌట్ నోటీస్ అనేది పేపర్లో ఏదో తెలుసో తెలియకో రాస్తున్నారు సోషల్ మీడియాలో, బట్ ఇది ప్రొసీజర్. వాళ్ళకు ముందు నోటీస్ ఇవ్వాలి, తర్వాత వాళ్ళు రాకపోతే అట్లీస్ట్ ఆయన రిప్లై ఇవ్వాలి. కన్సర్న్ పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి, సార్ నాకు పలానా ట్రీట్మెంట్ ఉంది, లేకపోతే నేను 2 నెలల్లో వస్తాను, లేకపోతే జూన్ 10వ తారీఖు వస్తాను అని చెప్తే కొంచెం లీనియంట్ వ్యూతో చూస్తారు.
అదర్వైజ్ ఇంటర్పోల్ అసిస్టెన్స్ తీసుకొని అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు జనరల్గా ఒక వ్యక్తి అంటే ఎవరైతే లుకౌట్ నోటీసులు జారీ చేయబడినటువంటి వ్యక్తి ఒక పలానా ఒక కంట్రీలో ఉన్నాడని తెలిసినప్పుడు సో అక్కడ ఉన్నటువంటి ఎంబసీ పాత్ర కానీ ఎట్లా ఉంటుంది సార్? అంటే ఆ వ్యక్తిని డైరెక్ట్గా వెళ్ళి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయా, లేదంటే అతను ఒక వీసా పైన వెళ్ళినప్పుడు ఆ వీసా గడువు ముగిసే వరకు అతన్ని అక్కడనే ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఇక్కడ ఈ కేసులో ఏంటంటే ఆయన ఏదో 6 months విజిటింగ్ వీసా మీద వెళ్ళినట్టు పేపర్లో చదువుతున్నాం. సపోజింగ్ 2 నెలలే అయిపోయింది. అయితే మన వాళ్ళు లుకౌట్ నోటీస్ ఇండియన్ ఎంబసీకి కూడా పంపచ్చు, ఒక అవకాశం ఉంటుంది. మీరు ఆయన వేరే అబౌట్స్ తెలుసుకొని చెప్పండి త్రూ. మళ్ళీ ఇదంతా సిబిఐ డైరెక్ట్లీ, స్టేట్ గవర్నమెంట్ కెనాట్ గో టు ఎంబసీ. కాన్సులేట్ ఆఫీస్ ఉంటుంది ప్రతి రాష్ట్రంలో. అమెరికాలో అయితే ప్రతి దగ్గర ఎంబసీ ఆఫీసెస్ ఉంటాయి. ఎంబసీ అసిస్టెన్స్ తీసుకోవాలన్నా కూడా త్రూ సిబిఐ. మళ్ళీ సిబిఐ వాళ్ళు అక్కడ ఎంబసీకి రాస్తారు, పలానా స్టేట్ గవర్నమెంట్ నుంచి, తెలంగాణ నుంచి మాకు రిక్వెస్ట్ వచ్చింది, లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు, ఆయన వేరే అబౌట్స్ తెలుసుకొని చెప్పండి అన్నప్పుడు ఆయన వాళ్ళు పోయి ఎంబసీ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. సపోజింగ్ వర్జీనియాలో ఉన్నాడు అమెరికాలో, ఆ వర్జీనియాలో నియరెస్ట్ ఎంబసీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్తే వాళ్ళు పోయి అక్కడ చెప్తారు, మీ మీద పలానా ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది, దాంట్లో మీరు సస్పెక్టెడ్ ఉన్నారు, యువర్ ప్రెజెన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఇమీడియట్లీ అని చెప్పి అప్పుడు రాకపోతే దెన్ అగైన్ మళ్ళీ వారెంట్, రెడ్ కార్నర్ నోటీస్ అంటారు. అందులో 5-6 రకాలు ఉన్నాయి. రెడ్ కార్నర్, ఎల్లో కార్నర్, బ్లూ కార్నర్, గ్రీన్ కార్నర్. అఫెన్స్ తీవ్రతను బట్టి ఈ ఎల్లో, గ్రీన్, బ్లూ కార్నర్ నోటీసెస్ ఇంటర్పోల్ ఇవ్వచ్చు. రెడ్ కార్నర్ నోటీస్ ఇస్ ద ఫైనల్ అల్టిమేట్. అంటే చాలా డ్రెడెడ్ టెర్రరిస్ట్ ఉన్నాడు, లేకపోతే ఒక 100 మందిని చంపి పారిపోయినాడు, అటువంటి వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తారు. ఈ ప్రభాకర్ రావు లాంటి వాళ్ళకైతే బ్లూ కార్నర్ నోటీస్ ఆర్ గ్రీన్ కార్నర్ నోటీస్, ఎల్లో కార్నర్ నోటీస్ ఇవ్వచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది అఫెన్స్ విచ్ ఈజ్ హౌ మచ్ ఇట్ ఈస్ సీరియస్ అనే దాని మీద రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తారు. సో ఇప్పుడు జనరల్గా వెళ్ళినటువంటి వ్యక్తులు వాళ్ళు ఆల్రెడీ వీసా ఉంటుంది, ఆ వీసాని మళ్ళీ ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్? ఒకవేళ ఇలాంటి కేసులు ఏమన్నా వచ్చినప్పుడు వాళ్ళ వీసాలు వాళ్ళు ఎక్స్టెండ్ చేయమనేటువంటి అవకాశం వాళ్ళు కోరేటువంటి అవకాశాలు ఉంటాయా, లేదంటే వీళ్ళు ఆల్రెడీ లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి కాబట్టి కంపల్సరీగా ఇండియాకి రావాల్సి ఉంటుంది? నో, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వీసా. వన్స్ ఎల్ఓసి లెటర్ ఆఫ్ ఇది ఎల్ఓసి కనుక ఇష్యూ అయితే, లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ అయితే వాళ్ళకి వీసా అసలు ఎక్స్టెండే కాదు, వచ్చేయాల్సిందే అక్కడి నుంచి. రాకపోతే మళ్ళీ జ్యుడిషియల్ ప్రాసెస్, ఇక్కడ కోర్టు పర్మిషన్ తీసుకొని అమెరికా పోయి కూడా అరెస్ట్ చేసి తీసుకురావచ్చు. ఎందుకు అమెరికా పోయే బదులు సిబిఐ అసిస్టెన్స్ కూడా తీసుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, సీరియస్నెస్ ఆఫ్ ది అఫెన్స్. వాళ్ళు మెజిస్ట్రేట్ డైరెక్షన్ తీసుకొని కూడా పోయి అరెస్ట్ తీసుకొని రావచ్చు. మీరు అడిగిన దానికి ఏదైతే ఉందో వీసా అనేది ఎక్స్టెండ్ కాదు ఎట్టి పరిస్థితిలో. బికాజ్ ఈజ్ అక్యూజ్డ్ నెంబర్ 1. ఆయన ప్రభాకర్ రావు అనే వ్యక్తి అక్యూజ్ నెంబర్ 1 ఈ కేసులో. ఆయన వస్తేనే ఈ కేసుకి మిగతా వాళ్ళ రోల్ ఏంటి అనేది తెలుస్తుంది. ఆయన మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ, పోలీస్ కస్టడీ అడుగుతారు. ఆయన నుంచి ఎందుకు ఈ విధంగా చేశావని చెప్పి అంటారు. ఆయన చెప్పేదాన్ని బట్టి సమాధానం ఉంటుంది. ఇవాళ పేపర్లో చూసాం, ఆయన ఎవరో పోలీస్ ఆఫీసర్తో మాట్లాడినాడు. ఆయన అరే మీరు పోలీసులే, నేను పోలీసులే, మేము ప్రభుత్వం చెప్తే వినాల్సి వస్తుంది అన్నప్పుడు ప్రభుత్వంలో ఎవరు చెప్పారు? కేటీఆర్ చెప్పాడా? హరీష్ రావు చెప్పాడా? కవిత చెప్పిందా? కేసీఆర్ చెప్పాడా? వాళ్ళు కనుక ఈ నలుగురిలో ఒక పేరు చెప్తే అతనికి నోటీస్ ఇవ్వచ్చు. మళ్ళా లేలే నేను కేసీఆర్ చెప్తేనే ఇవన్నీ చేశాను అన్నాడు అనుకోండి, డెఫినెట్గా కేసీఆర్కి నోటీస్ ఇచ్చి పిలుస్తారు. బిడ్డ నువ్వే చేసినావు, నిన్ను అరెస్ట్ చేస్తామని అవకాశము ఆ పోలీస్ అధికారులకు ఉంటుంది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైనా కేసులో వాళ్ళ పైన కేసు నమోదైనప్పుడు, ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు నమోదు చేయబడ్డప్పుడు, ఒకవేళ ఆ వ్యక్తులు ఇండియా దాటి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ కూడా తిరిగి రప్పించడానికి సాధారణంగా ఇలాంటి లుకౌట్ నోటీసులు అనేది జారీ చేయబడతాయని గోపాల్ శర్మ అయితే చెప్తున్నారు. ఒకసారి ఈ ఎల్ఓసి జారీ అయిన తర్వాత కంపల్సరీగా ఆ దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇండియాకి రావాల్సిందే అని, లేకపోతే లీగల్ పరంగా ఉన్నటువంటి సిబిఐ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయని ఆయనైతే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజప్పతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.